ట్రూ లవ్ అట. ట్రూ లేదు బొక్క లేదు. బుల్లెట్ బండి ఉండాలా, మంచి హైఫై బట్టలు ఉండాలా, వాడేవాడనా కానీ లంగగాడైనా కానీ వాని బండి చూసి ప్రేమించే అమ్మాయిలు. మీ అమ్మాయిలన్న మిమ్మల్ని చదువుకోమని ఇక్కడ హైదరాబాద్ పంపిస్తారు, కానీ మీరు చేసే పని ఏంది? చదువుకోవడం లేదమ్మా, బండి మీద తిరగడము డే అండ్ నైట్. అమ్మా ఎడునో అమ్మా నేను నైట్ స్టడీ చేస్తున్నా. అయ్యా కొడుకు ఎడునోరా, నేను నైట్ స్టడీ చేస్తున్నా. అరే బాబు, నీ అమ్మా నాన్న నీ మీద ఆశ పెట్టుకున్నారా? నీకు వాళ్ళు కష్ట కాయ వేసి నీకు డబ్బులు పంపిస్తాను, హాస్టల్ కడతారు, అమ్మాయిని వేస్తాడు పోతాడు. అంటే అమ్మా నాన్న ఎందుకు మోసం చేస్తాను? అమీర్పేట వేస్తాను కోచింగ్ అంటారు, ఆ కోచింగ్ వదిలేసి ఈ కోచింగ్ చేస్తాను. ఈ హైదరాబాద్ వచ్చాక కోచింగ్ తీసుకున్నాక అమ్మా నాన్న మోసం చేయకండి. అంతేగాని భయ ఎస్ఆర్ నగర్ అమీర్పేట పోండి భయ. నైట్ 2 గంటలకు 3 గంటలకు రోడ్ల మీద ఏం పని? అబ్బాయిలు అమ్మాయిలకు టూర్ గల్లా చేసే అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు. అంతా నాశనం అయిపోయింది బ్రో. అసలు ట్రూ లో ఏడుంది బ్రో, నాకు అర్థం కాదు. అమ్మాయిలు ట్రూ లో ఏడేస్తారు బ్రో. ఒక్క అమ్మాయిని రియల్ చెప్పండి, మీ మనసులో ఒట్టేసుకొని డబ్బులు ప్రేమిస్తారా? డబ్బు ఉండకపోతారు. ఒక బుల్లెట్ బండి ఉండాలా, మంచి హైఫై బట్టలు ఉండాలా, మంచి షూ వేసుకుంటే వాడేవాడనా కానీ లంగగాడైనా కానీ వాని బండి చూసి ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు. రియల్ లవ్ ఎవరు వేస్తారు? ట్రూ లవ్ అంట. ట్రూ లేదు బొక్క లేదు. చూస్తాను, ప్రేమిస్తాను, ఓయో రూమ్ పోతాను, వస్తాను, ఇదే నడుస్తాను. కానీ ఏడా బ్రో లవ్, ఏడా అమ్మాయిలు రియల్ గా? మీ అమ్మారన్న మిమ్మల్ని చదువుకోమని ఇక్కడ హైదరాబాద్ పంపిస్తారు, కానీ మీరు చేసే పని ఏంది? చదువుకోవడం లేదమ్మా, బండి మీద తిరగడము డే అండ్ నైట్. అరే భయ్యా ఎస్ఆర్ నగర్ అమీర్పేట పోండి భయ్యా. నైట్ 2 గంటలకు 3 గంటలకి ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క అబ్బాయితో తిరుగుతారు. అమ్మ నన్ను చెప్పు, అమ్మా ఎడునో అమ్మా నేను నైట్ స్టడీ చేస్తున్నా. అయ్యా కొడుకు ఎడునోరా, నేను నైట్ స్టడీ చేస్తున్నా. అరే బాబు, నీ అమ్మ నాన్న నీ మీద ఆశ పెట్టుకున్నారా? నీకు వాళ్ళు కష్ట కాయ వేసి నీకు డబ్బులు పంపిస్తాను, 5,000 6,000 హాస్టల్ కడతాను, అమ్మాయిని వేస్తాడు పోతాడు. డాడీ ఒకడు అంటాడు భయ, మా దోస్తువాడు అంతా ఎందుకు, మా దోస్తువాడు లంగాడు, వాడు ఏం చేసిన అంటే బండి కూడా కేటీఎం బండి కూడా. అరే ఎందుకు రాటే ఉంటారు? డాడీకి ఏమైపోయాడు? డాడీ హాస్టల్ నుంచి కాలేజీ కూడా చాలా ఇబ్బంది అయితే బండి కాల. డాడీ బండి కొనిచ్చిండు. వాళ్ళ డాడీ చేసేది వేసాంపనైనా, వేసాంపని వాళ్ళ డాడీ డబ్బులు తీసుకొని అమ్మాయితో కేటీఎం బండి వేసుకొని అమ్మాయితో తిరుగుతాడు. ఎందుకు భయ్యా? అంటే అమ్మా నాన్న ఎందుకు మోసం చేస్తాను? అమీర్పేట వేస్తారు కోచింగ్ అంటారు, ఆ కోచింగ్ వదిలేసి ఈ కోచింగ్ చేస్తాను. అమ్మ మీరు అమ్మాయిలు అబ్బాయిలు మీకు దండం. ఇప్పుడు అబ్బాయికి వచ్చేసరికి 25 years రాగానే మనకి డబ్బు ఉండాలి, జాబ్ ఉండాలి, అబ్బాయి అందంగా ఉండాలి, అప్పుడైతే మ్యారేజ్ మెటీరియల్ అని చెప్పి మాట్లాడుతున్నాం. బట్ ఆ 25 years వచ్చేసరికి వాడు పర్టికులర్ గా సెటిల్ కూడా అయితే లేదు కదా. అట్లాంటప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే ఫీల్ కాదు. అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయి బ్రో. చదువుకుంటే బ్రో అమ్మాయినికి వచ్చి అదే సెటిల్మెంట్. ఇప్పుడు పని ఏం లేదు, పొద్దున లేవాలా, అమ్మాయినికి తిరగాల, ఎంజాయ్ చేయాలా, ఇదే సెటిల్మెంట్. సెటిల్మెంట్ లేదు, ఏం లేదు బ్రో. ఒకటే బ్రో, ఎంజాయ్ కి అలవాటు పోయిన్లు, అమ్మాయిలకు అలవాటు అయిన్లు. అంటే చదువుకు అందరూ లంగాలు ఉంటారని చెప్పలే. ఒక 100లో ఒక 80% అట్లా ఉంటే 20% వరకు చదువుకుంటారు బ్రో. కానీ ఈ హైదరాబాద్ వచ్చాక కోచింగ్ తీసుకున్నాక అమ్మ నాన్నని మోసం చేయకండి. ఎక్కడో ఊరు నుంచి వస్తారు, ఇక్కడ ఏపీ అయినా తెలంగాణ ఎక్కడి నుంచి వస్తారు. మనం చదువుకోవడానికి వస్తున్నాం కదా, అమ్మ నాన్నని మోసం చేయకండి, చదువుకోండి. అంతేగాని భయ ఎస్ఆర్ నగర్ అమీర్పేట పోండి భయ. నైట్ 2 గంటలకు 3 గంటలకు రోడ్ల మీద ఏం పని? అబ్బాయిలు అమ్మాయిలకు. అంటే అమ్మ నాన్న మోసం చేయదు కదా. కంబైన్ స్టడీస్ అని చెప్తున్నారు కదా, అడిగితే కమాండ్స్ అబ్బాయి కమాండ్ స్టడీస్ చదువుకునే రోజులు లేవు అన్న, అంతా అయిపోయింది. బట్ మోసం చేయకండి అమ్మ నాన్నని, వాళ్ళ మాటనండి. బట్ అందరు అట్లా కాదు, కొందరు ఉన్నారు అట్లాంటి పనులు చేయకండి. హైదరాబాద్ ఎక్కడి నుంచి ఊరు నుంచి చదువుకోండి, జాబులు. మీ ఒపీనియన్ లో ట్రూగా లవ్ చేసేది అమ్మాయిలా అబ్బాయిలా? బ్రో టూర్ గా లవ్ చేసే అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు. అంతా నాశనం అయిపోయింది. కలియుగం బ్రో, అర్థం చేసుకోండి. కలియుగంలో ఏం లేదు, అంతా కొట్టుకుపోతాను బై.